హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటోటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనతో పాటు ఉంది హీరో నుండి కొత్తగా లాంచ్ అయిన హీరో ఎక్స్ట్రీమ్ 125R. ఈ వీడియోలో అయితే ఈ బైక్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా అయితే చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ బైక్ గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను, దానికైతే చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. కామెంట్స్తో పాటు చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అవన్నీ ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో చూసేటప్పుడు ఈ బైక్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. నేను ఎగ్జాక్ట్లీ 1 వీక్ తర్వాత ఇంకో వీడియో అయితే చేశాను. ఈ బైక్ గురించి అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలి. సో బైక్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే, దానిపైన మంచి డిస్కౌంట్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన గూగుల్ ఫామ్ అయితే ఇస్తాను. ఆ గూగుల్ ఫామ్లో మీ వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆ వాట్సాప్ నెంబర్కి బైక్ సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అండ్ డిస్కౌంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది హీరో ఎక్స్ట్రీమ్ 125R. ఇప్పుడు చూడండి, ఈ బైక్ కీస్ అయితే నా చేతిలో ఉన్నాయి. ఇప్పుడైతే ఈ బైక్ని స్టార్ట్ చేసి సౌండ్ బీట్ ఎలా ఉందో చూద్దాం. కీస్ చూడండి, మనకి కీస్ అయితే ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు. కీస్ పైన మనకి హీరో లోగోతో పాటు హీరో బ్రాండింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడైతే బైక్ని స్టార్ట్ చేద్దాం. కీ స్లాట్ అయితే హ్యాండిల్కి అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ బైక్ సౌండ్ బీట్ అయితే విన్నారు కదా. ఈ బైక్ సౌండ్ బీట్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, ఈ బైక్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. హీరో కంపెనీ ఈ బైక్ని అయితే కొత్తగా లాంచ్ చేసింది కాబట్టి కొత్త డిజైన్తో అయితే లాంచ్ చేసింది. యూత్కి నచ్చే విధంగా అయితే లాంచ్ చేసింది అనమాట. డిజైన్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ బైక్ ఫస్ట్ ఫ్రంట్ లుక్స్ చూసినట్లయితే చాలా అగ్రెసివ్గా అయితే కనిపిస్తుంది. స్పోర్ట్స్ బైక్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇక్కడ మనకి 2 DRLs అయితే ప్రొవైడ్ చేశారు. ఇక హెడ్లైట్ డిజైన్ కూడా ఎక్సలెంట్గా షార్ప్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. హెడ్లైట్ పైన మనకి 2 డిఫరెంట్ ప్యానల్స్ అయితే ఇచ్చారు. ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్లో మోస్ట్ అట్రాక్టివ్గా కనిపించేది దీని హెడ్లైట్ అనమాట. ఇంకా ఇండికేటర్స్లో మనకి LED ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్, సైడ్ ప్రొఫైల్లో చూసినట్లయితే సైడ్ ప్రొఫైల్లో కూడా బైక్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. చూడండి, సైడ్ ప్రొఫైల్లో డిజైన్ అయితే చాలా స్పోర్టియర్గా అయితే కనిపిస్తుంది. మనకి ట్యాంక్ చూసినట్లయితే మనకి ట్యాంక్ డ్యూయల్ టోన్ కలర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఒకసారి ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ చూసినట్లయితే ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మనకి డ్యూయల్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి బ్లాక్, మనకి ఇక్కడ వచ్చేసి బాడీ కలర్ అయితే ఇచ్చారు. ట్యాంక్ పైన చూసినట్లయితే మనకి ఎక్స్ట్రీమ్ బ్రాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ట్యాంక్ ఎక్స్టెన్షన్ చూసినట్లయితే ట్యాంక్ సైడ్ ప్యానల్ పైన మనకి స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి హీరో స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్, సైడ్ ప్రొఫైల్లో ఇంజన్ చూసినట్లయితే సిల్వర్ కలర్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంజన్ పైన చూసినట్లయితే హీరో లోగోని అయితే ఇచ్చారు. డిజైన్ పరంగా చూసినట్లయితే మనకి వీల్ కి ఇక్కడ ఒక డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనిపైన హీరో బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఇదైతే మనకి బైక్ యొక్క లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్. నెక్స్ట్, ఈ బైక్ రేట్ ప్రొఫైల్ చూసినట్లయితే రేట్ ప్రొఫైల్ లో కూడా బైక్ అయితే ఎక్సలెంట్ గా కనిపించింది. ఒకసారి మీరు చూడొచ్చు, మనకి టేల్ ల్యాంప్ అయితే డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఇచ్చారు. హెచ్ షేప్ డిజైన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్, రేర్ ఇండికేటర్స్ లో మనకి LED ఇండికేటర్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి నెంబర్ ప్లేట్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వెనక చూసినట్లయితే మనకి హీరో బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఇంకా వెనక కూడా మనకి రేటర్ హగ్గర్ అయితే కనిపిస్తుంది. రేర్ ప్రొఫైల్ లో చూసినట్లయితే ఈ బైక్ అయితే 125cc బైక్ లా అయితే లేదు, ఒక పెద్ద బైక్ ని చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్, మనం రైట్ సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే రైట్ సైడ్ ప్రొఫైల్ కూడా బైక్ అయితే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. వీల్స్ అయితే ఇన్ డీటెయిల్ గా కనిపిస్తున్నాయి మనకి. అదే లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే మనకి రేర్ వీల్ అయితే టోటల్ గా కవర్ చేశారు. ఇక్కడ కూడా మనకి ఇంజన్ అనేది మనకి సిల్వర్ కలర్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానిపైన మనకి హీరో లోగోని అయితే ఇచ్చారు. హెడ్ అయితే మనకి బ్లాక్ కలర్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ లో మోస్ట్ అట్రాక్టివ్ గా కనిపించేది మనకి సైలెన్సర్ డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఇచ్చారు. ఈ బైక్ లో మనకి స్ప్లిట్ సీట్ ఇస్తున్నారు కాబట్టి లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, ఈ బైక్ 360 డిగ్రీస్ డిజైన్ అయితే చూసారు కదా. మీకు డిజైన్ పరంగా ఈ బైక్ ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డిజైన్ గురించి మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్, ఈ బైక్ ఇంజన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈ బైక్ ఇంజన్ విషయానికి వస్తే ఈ బైక్ లో మనకి 124.7cc 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఇంజన్ అనేది మనకి 11.7 bhp మాక్సిమం పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా 10.5 Nm మాక్సిమం టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే యూజ్ చేశారు. ఈ బైక్ మనకి సెల్ఫ్ స్టార్ట్ తో పాటు కిక్ స్టార్ట్ తో కూడా వస్తుంది. నెక్స్ట్, ఈ బైక్ బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ ఫ్రంట్ లో మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ లో చూసినట్లయితే మనకి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ అనేది మనకి సింగిల్ ఛానల్ ABS తో అయితే వస్తుంది. ఓన్లీ మనకి ఫ్రంట్ వీల్ కి అయితే ABS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్, సస్పెన్షన్ విషయానికి వస్తే ఈ బైక్ ఫ్రంట్ లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే రేర్ లో చూసినట్లయితే సింగిల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
నెక్స్ట్ ఈ బైక్ హ్యాండిల్ చూసినట్లయితే హ్యాండిల్ పైన ఏమేమి కంట్రోల్స్ ఇచ్చారో చూద్దాం. ఒకసారి మనం హ్యాండిల్ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఇక్కడ మనకి పాస్ బటన్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి హజార్డ్ లైట్ బటన్ అయితే ఇచ్చారు. ఈ బటన్ యూజ్ చేసి మనం 4 ఇండికేటర్స్ ఎట్ ఏ టైం ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇండికేటర్స్ బటన్ అయితే ఇచ్చారు. ఇక కింద వచ్చేసి హార్న్ బటన్ ఇచ్చారు. హార్న్ సౌండ్ వినండి ఒకసారి. అదే రైట్ సైడ్లో చూసినట్లయితే మనకి సింగిల్ బటన్ అయితే ఇచ్చారు. సింగిల్ బటన్లో మనకి కిల్లింగ్ స్విచ్తో పాటు ఇగ్నిషన్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే ఈ బైక్లో మనకి 10 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్యాంక్ చూసినట్లయితే మనకి ఇది మెటల్ అయితే కాదు, ఫైబర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ట్యాంక్ లిడ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తే చూడండి. మనకి నాన్ డిటాచబుల్ క్యాప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ సీట్స్ విషయానికి వస్తే ఈ బైక్లో మనకి స్ప్లిట్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక గ్రాప్ రైల్ చూసినట్లయితే మనకి స్టైలిష్ గ్రాప్ రైల్ అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బైక్ లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్లో మనకి ఆల్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఇస్తున్నారు. స్టైలిష్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ఆన్ చేసి చూపిస్తే చూడండి. ఆన్ అయితే మీకైతే ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ హెడ్ లైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్లో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో చూసినట్లయితే మనకి 2 ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇస్తున్నారు. ఒకసారి ఆన్ చేసి చూపిస్తే చూడండి. ఈ లైట్ని ఆన్ చేస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇదైతే లో బీమ్లో. హై బీమ్ ఆన్ చేస్తే చూడండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ 2 లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్స్ట్రా. ఈ బైక్ హెడ్ లైట్లో టోటల్గా మనకి 4 లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండికేటర్స్ విషయానికి వస్తే ఈ బైక్లో మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకున్నట్లయితే చూడండి మనకి స్టైలిష్ టైల్ ల్యాంప్ అయితే ఇస్తున్నారు. రేర్లో కూడా మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ ఇస్తున్నారు. ఇక్కడ చూసి మనకి నెంబర్ ప్లేట్ లైట్ అయితే ఇస్తున్నారు. ఇవైతే లైట్స్ గురించి. నెక్స్ట్ ఈ బైక్ వీల్స్ అండ్ టైర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ ఫ్రంట్ అండ్ రేర్లో మనకి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్టు మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే ఇస్తున్నారు. ఈ బైక్ ఫ్రంట్ టైర్ సైజ్ చూసినట్లయితే 90/90 70 సైజ్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే రేట్ టైర్ సైజ్ చూసినట్లయితే 120/80 70 సైజ్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెట్లు చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక బంపర్ అయితే ఇస్తారు. దాన్ని అయితే ఫిట్ చేయలేదు అనమాట, అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో వస్తుంది. ఇక్కడ చూసి మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి కిందికి మిగతా పైకి వేసుకోవాలి. ఈ బైక్లో మనకి సైడ్ స్టాండ్తో పాటు సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా సైడ్ స్టాండ్కి అయితే ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి వైర్ మీరు గమనించవచ్చు. నెక్స్ట్ ఫుట్ రెస్ట్ విషయానికి వస్తే ఈ బైక్లో మనకి స్ప్రింగ్ యాక్షన్ రబ్బర్ ఫినిష్డ్ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ఇస్తున్నారు. మెటల్ పిలియన్ ఫుట్ రెస్ట్ ఇస్తున్నారు. ఈ బైక్లో మనకి చైన్ కవర్తో పాటు మనకి రేర్ వీల్ కవర్ చేయడానికి టైర్కి ఒక కవర్ అయితే ఇచ్చారు. ఇదైతే చూడడానికి చాలా బాగుంది డిజైన్. రేటర్ కి మనకి రేటర్ హగ్గర్ కూడా ఇచ్చారు. సింగిల్ సపోర్ట్ హగ్గర్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ కి మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ తో పాటు శారీ గార్డ్ కూడా వస్తుంది. దాని అయితే ఇప్పుడు ఫిట్ చేయలేదు, ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ బైక్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకసారి ఆన్ చేసి చూపిస్తే చూడండి. ఈ బైక్ లో మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి ఇంజన్ వార్నింగ్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, న్యూట్రల్ ఇండికేటర్, హై బీమ్ లో బీమ్ ఇండికేటర్, ఏబిఎస్ ఇండికేటర్, ఇక్కడ చూసి మనకి లో ఫ్యూయల్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కన్సోల్ లోపల చూసినట్లయితే ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, యావరేజ్ మైలేజ్ లాంటి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కన్సోల్ లో మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ డైమెన్షన్స్ విషయానికి వస్తే ఈ బైక్ లెంత్ వచ్చేసి 2009 mm లెంత్ అయితే ఉంది. విడ్త్ వచ్చేసి 793 mm విడ్త్ అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. హైట్ వచ్చేసి 1051 హైట్ అయితే ఉంది. వీల్ బేస్ వచ్చేసి 1319 mm వీల్ బేస్ అయితే ఉంది. ఇక వెయిట్ విషయానికి వస్తే ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 136 kgs అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ బైక్ గురించి ఇన్ డీటెయిల్ గా అయితే తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఈ బైక్ మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్కి కంపెనీ అయితే 66 మైలేజ్ ఇస్తుందని చెప్తుంది. మనకి అట్లీస్ట్ చూసినట్లయితే కరెక్ట్గా మెయింటైన్ చేస్తే అట్లీస్ట్ 60 మైలేజ్ అయితే కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ ప్రైస్ అనేది అనుకుంటే నా కామెంట్ బాక్స్లో ఆన్ రోడ్ ప్రైస్ అని కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా ఆన్ రోడ్ ప్రైస్ అయితే రివీల్ చేస్తాను. నెక్స్ట్ ఈ బైక్ మీరు తీసుకోవాలనుకుంటే ఈ బైక్ పైన మంచి డిస్కౌంట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయండి. ఆ గూగుల్ ఫామ్లో మీ వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆ వాట్సాప్ నెంబర్కి ఈ బైక్ సంబంధించిన కొటేషన్ ఇంకా డిస్కౌంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఈ బైకే కాదు, మీరు హీరో షోరూమ్ లో ఏ బైక్ తీసుకోవాలనుకున్నా కింద ఉన్న గూగుల్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయండి. ఫ్రెండ్స్ ఈ బైక్ అయితే రైడ్ చేసి రైడింగ్ రివ్యూ వీడియో కూడా చేస్తాను. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ వీడియో చూసాక కంపల్సరీ ఆ వీడియో అయితే చూడండి. సో దట్ మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మళ్ళీ మరొక కొత్త బైక్ అండ్ కార్ తో మిమ్మల్ని కలుస్తాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బై.